దేవు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తే, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనే మాటను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఎంతో ఆసక్తికరమైన మాటలు మనం చూస్తున్నాం. ఇందులో 6వ వచనములో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు అంటున్నాడు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అలాగే మనము 7వ వచనంలో చూస్తే, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. అబ్రహాం సంతానమే కానీ అందరూ అబ్రహాం పిల్లలు కారు. నేను అబ్రహాం పిల్లలు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నానో వారు అబ్రహాము సంతానమైన వారందరూ కూడా కారు అంటున్నాడు దేవుడు. ఎటువంటి ఆశ్చర్యకరమైన మాటలు మనం చూస్తున్నాం. ఇస్సాకు వలనైనది మాత్రమే నీ సంతానం. తర్వాత 8వ వచనంలో చూడండి, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులైన పిల్లలే దేవుని పిల్లలు అనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. లేక నేను అబ్రహాము సంతానం అని ఏ వాగ్దానం ఇచ్చానో అదంతా కూడా శరీర సంబంధముగా వచ్చిన పిల్లలను బట్టి కాదు నేను చెప్పేది. నేను అబ్రహాం సంతానమన్నా అబ్రహాము యొక్క పిల్లలన్నా నేను చెప్పేది, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పేది వాగ్దానము ద్వారా వచ్చిన వారు, శరీరము ద్వారా వచ్చిన వారు కారు. శరీర సంబంధులైన వారు పిల్లలు లేక దేవుని పిల్లలు కారు అనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. శరీర సంబంధముగా వచ్చిన వారు దేవుని పిల్లలు కారు. వాగ్దానమును బట్టి వచ్చిన వారే దేవుని ఎన్నికలో ఉంటారు, దేవుని సంకల్పములో ఉంటారు, అలాగే దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో ఉంటారు. ఇది ఇక్కడ వాక్యం తెలియజేస్తున్న విషయం. అబ్రహాము యొక్క సంతానముగా అనేకులు ఉండొచ్చు, శరీర సంబంధముగా అనేకులు రావచ్చు, కానీ వారందరూ దేవుని పిల్లలు కారు. వారందరూ దేవుడు చెప్పిన వాగ్దానాలకు వారసులు కారు. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి శరీర సంబంధులు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులు దేవుని పిల్లలు. వాగ్దాన సంబంధమైనది దేవునికి సంబంధించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాగ్దానానికి సంబంధించిన విషయంలో మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అబ్రాహాము అనే మాటనే మనం ఇంకా చూస్తున్నాం. దేవుడు అబ్రహాముగా 17వ అధ్యాయంలో మార్చిన విషయాన్ని చూస్తాం. అయితే 15లో యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆ మాటకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి
ఆస్తి కర్త యగును గదా అనే మాట ఇతడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇప్పటికే మీరు అనేకమైనవి ఇచ్చారు, బహు ధనవంతునిగా చేశారు, ఇంకా బహుమానం అత్యధికం అవుతుందంటే దీని అంతటికీ వారసుడు. దేవుడు చెప్పిన దాంట్లో భౌతికమే కాదు, ఆధ్యాత్మికమైనది లేక శాశ్వతమైనవి కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు చెప్పేది ఆశీర్వాదం అంటే ఎప్పుడు కూడా కంటికి కనిపించేదే కాదు, కొంతకాలం ఉండి తర్వాత లేకుండా పోయేదే కాదు, ఎల్లప్పుడూ ఉండేదాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇక్కడ భౌతికంగా మాట్లాడుతూ తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యెహోవా, నీవు నాకేమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడుగా ఉన్నాను, కాబట్టి ఎంత నా ఆస్తి పెరిగినా దమస్కు ఎలియేజరే వీటన్నిటిని నిర్వహిస్తున్నవాడు ఉన్నాడు, అతడే ఈ ఆస్తికి కర్తగా ఉంటాడు కదా అన్న మాటను ప్రభుతో మాట్లాడితే, ఇతడు కాదు. 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇతడే వారసుడు అయిపోతున్నాడు కదా అంటే, ఇతడు కాదు, ఇతడు నీకు వారసుడు కాడు అన్న విషయాన్ని చెప్తూ, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆ మాటను మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభువు ఎంతటి సంతానం ఇస్తాడో అక్కడ 5వ వచనంలో చెప్పాడు. 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి అడిగాడు, దేవుణ్ణి అడిగితే దేవుడు జవాబు ఇచ్చాడు. ఇతడు కాదు, నువ్వు అనుకుంటున్నట్లుగా ఎలియేజరు నీ ఆస్తి కర్త కాదు, నేను నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం ఆ వాగ్దానాన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవుడేం చెప్పాడు, నీకు నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. నీ భార్య శారా ద్వారా నేను నీ కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి వాగ్దాన సంబంధులు దేవుని పిల్లలు. కడది మనం నేర్చుకుంటున్నాం. వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. దేవుని దగ్గర అడిగితే, విచారణ చేస్తే అతడు అనుకొని వెంటనే ప్రకటించడం కాదు. అతడు అనుకుంటున్న విషయాన్ని దేవుని దగ్గర చెప్పాడు. దేవుని దగ్గర చెప్పినప్పుడు ఇతడు కాడు, నేను నీకు ఇవ్వబోతున్నానన్న విషయాన్ని చెప్పాడు. అడిగినప్పుడు దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఇక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఒక 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 85వ సంవత్సరము వచ్చింది. 85వ సంవత్సరం దాటాడు, 86లోకి వచ్చాడు. ఆ సమయంలో శారమ్మ మనము వేరే ప్రయత్నాలు చేయొచ్చు కదా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాగ్దానం కోసం కనిపెట్టుకోలేక పరిస్థితుల వైపు చూస్తూ, తన వైపు చూస్తూ, ఇక పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన తర్వాత మనం చేసేదేమి ఉండదు, ఏదైనా చేయాలంటే ముందే చేయాలి, తర్వాత ఇక మనమేమీ చేయలేం అన్న విషయాన్ని ఆమె ఆలోచించింది. అబ్రహాం ముందు ఒక ప్రపోజల్ పెట్టింది. అవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ ప్రభు చెప్తున్నాడు, అబ్రహాము యొక్క సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు, వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధముగా ఆలోచించడం, శరీర రీతిగా ఆలోచించే వారంతా దేవుని పిల్లలు కారు, దేవుని సంకల్పములో ఉన్నవారు కాదు. వాగ్దానము దేవుని దగ్గర విచారించుట, దేవుని నుండి వాక్కును పొందుకొనుట, ఆ వాక్య ప్రకారముగా ఎదురు చూచుట ద్వారా వచ్చేది అది శాశ్వతమైనది. దేవుని వాగ్దాన ప్రకారమైనది మాత్రమే శాశ్వతమైనది అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనం గ్రహించాలి, అనేకులు శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు, శరీర సంబంధముగానే, అలాగే శరీర రీతిగానే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మనకు
ఆత్మ సంబంధమైన విధానాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. వాగ్దానం అంటే దేవుని మాట, దేవుని మాట అంటే దేవుని వాక్యం, వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు పరిచయం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేన్ని పరిచయం చేస్తున్నాడు దేవుడు? శరీర రీతిగా నువ్వు ఆలోచించే ఆలోచనే కాదు, లోకులందరూ ఆలోచించే ఆలోచనే కాదు. దేవుడు నీకొక సరికొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నాడు, ప్రవేశపెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడు. అది మాత్రమే నిలుస్తుంది, అది మాత్రమే శాశ్వతమైనది. శరీర రీతిగా ఆలోచించి చేసేవన్నీ దేవుని ఎన్నికలోకి రావు. అది మనం గుర్తించాలి. దేవుని ఆశీర్వాదములోనికి రావు. శరీర సంబంధులైన వారందరూ దేవుని పిల్లలు కారు. వాగ్దాన సంబంధులే దేవుని సంకల్పములో ఉంటారు, దేవుని ఎన్నికలో ఉంటారు, దేవుని ప్రణాళికలో ఉంటారన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాగ్దానం కొరకు దేవుణ్ణి అడగాల్సి ఉంది, దేవుని దగ్గరికి రావాల్సి ఉంది, దేవుని సన్నిధిలో విచారణ చేయాల్సి ఉంది. తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత కనిపెట్టుకోవాల్సి ఉంది. అలా అబ్రహాము కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు కొంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన చేతుల్లోనే ఉంది అంతా. ఆయన 75లో చెప్పాడంటే 76లోనే ఆయన ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఆయన ఒక్క మాటతో చేయగలడు, కానీ చేయలేదు. చూడండి, దేవుడు ఎలాగైనా చేయగలడు, కానీ చేయకుండా 10 సంవత్సరాలైంది, తర్వాత 15 సంవత్సరాలైంది, తర్వాత 20 సంవత్సరాలు కూడా అయింది. 24 వాక్యంలో మనం చూస్తే 24 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడను, ఎలోహిం అని చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి. 99 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇంకా దేవుడు కుమారుణ్ణి ఇవ్వలేదు. అతడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, శరీర సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోతాయి, వాగ్దాన సంబంధమైనవి మాత్రమే ఆశీర్వాదముగా ఉంటాయన్న సంగతిని మనం గుర్తించాలి. శరీర సంబంధముగా ఆలోచించే వారంతా కూడా, వారి జీవితం అంతా కూడా ముగిసిపోతుంది. కానీ వాగ్దాన సంబంధముగా అనగా దేవుని మాట ప్రకారముగా జీవించే వారి జీవితం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది మంటి నుండి మహిమకు వెళ్తుంది, మహిమ నుండి అధిక మహిమకు వెళ్తుంది. అదే భౌతికంగా ఆలోచించామనుకోండి, లోకరీతిగా శరీర సంబంధంగా ఆలోచించామనుకోండి, అదంతా ఏమైపోతుంది? నశించిపోతుంది, ముగిసిపోతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? వాక్యం. అది లేకపోతే నీవు శరీర రీతిగా ఆలోచించి అన్నిటిని పోగొట్టుకుంటావు. వేటి కొరకు ప్రయాసపడ్డావో, వేటిని సంపాదించుకున్నావో అవన్నీ నీ జీవితంలో నుండి కోల్పోతావు. ఏమీ లేని స్థితిలో నువ్వు నిలబడతావు. ఎందుకంటే అదంతా కూడా శరీర సంబంధమైంది, అలాగే నశించిపోయేది, అదంతా కూడా తొలగిపోయేది. దేవుని వాక్యం లేకపోతే మన జీవితం ఏమవుతుందో ఆలోచించండి. దేన్ని నిర్మించుకుంటున్నామో, దేని కొరకు ప్రయాసపడుతున్నామో, దేన్ని సంపాదించుకొని అతిశయిస్తున్నామో అదంతా కూడా కోల్పోయి నిలబడాల్సి వస్తుంది. మన కష్టమంతా కూడా, మన ప్రయాసంతా కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు మనల్ని కాపాడడానికి తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. మన కొరకు శ్రేష్టమైన వాక్యం ఉంది. దేవుడు మన కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. వాటి కొరకు నువ్వు ఎంత సమయమైనా కూడా ఎదురు చూడొచ్చు, ఎంతటి వెలైనా నువ్వు చెల్లించవచ్చు.
ఆయన మాటల కొరకు అవి నిరంతరం ఉండేవి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యము కొరకు మనము జీవించేవారుగా ఉండాలి, వెల చెల్లించేవారుగా ఉండాలి. శరీర సంబంధముగా ఆలోచించిన వ్యక్తుల గురించి మనం చూస్తే దేవుని వాక్యములో రాజైన సౌలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యములో సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయములో ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనములో సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులు సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 11వ వచనంలో సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల కొన్ని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చూడండి, శరీర సంబంధంగా ఆలోచించాడు. సమూయేలు రావట్లేదు. శత్రువులేమో మిక్మష్లో దిగి ఉన్నారు. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఏ క్షణములోనైనా మన మీద పడవచ్చు అని అతడు సమూయేలు మాత్రమే అర్పించవలసిన బలిని సౌలు అర్పించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కారణం శరీర సంబంధంగా ఆలోచించాడు. అతడు రావాలి, అతడు దేవునితో మాట్లాడేవాడు. ఒకవేళ పరిస్థితి ప్రతికూలంగా ఉంటే దేవుడు చెప్పి అతనితో మాట్లాడి తొందరగా పంపిస్తాడు. అతడు రావడం ఆలస్యమై శత్రువుల మీద పడిన యుద్ధం చేస్తూ అతని కొరకు ఎదురు చూద్దాం అని ఎదురు చూచుట అనే కార్యక్రమంలో లేడు. ఎదురు చూడలేకపోతున్నాడు. కారణం జనులు చెదిరిపోతున్నారు. జనుల వైపు చూస్తున్నాడు, అలాగే శత్రువుల వైపు చూస్తున్నాడు. చూచి తాను చేయకూడని కార్యాన్ని చేశాడు. బలి అర్పించకుండా ఏమైనా చేయొచ్చు. శత్రువులు వస్తే యుద్ధం చేయొచ్చు. ఇతడు సమూయేలు ప్రవక్త కొరకు చివరి సమయం వరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ చేయలేదు అతను. కారణం శరీరం తను తొందర చేస్తుంది. జనులు చెదిరిపోతున్నారు, యుద్ధానికి వచ్చిన వారందరూ చెదిరిపోతున్నారనే పరిస్థితుల వైపు చూచి తాను తీసుకున్న నిర్ణయము ఎంత పని జరిగిందంటే దేవుడు అతన్ని ఆ యొక్క ఇశ్రాయేలుల మీద శాశ్వత కాలం ఉంచాలనుకున్నాడు. అతని వంశాన్ని దేవుడు తీసేశాడు. అనగా సౌలు తరువాత అతని కుమారుణ్ణి దేవుడు ఉంచాలనుకోవట్లేదు. సౌలును ఉంచాడు దేవుడు, సౌలునేమి ఇప్పుడు తీసేయట్లేదు. కానీ నిన్ను సదాకాలం ఉంచాలనుకున్నాను అంటే నీ తర్వాత నీ పిల్లలని ఆ విధంగా పిల్లలని ఉంచాలనుకొని నేను నిర్ణయం చేశాను. కానీ ఈరోజు అది నాకు ప్రతికూలంగా ఉంది అన్న విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. నీ రాజ్యము నిలవదు. కారణం శరీర సంబంధంగా ఆలోచించాడు. ఇతడు మనుషుల్ని బట్టి ఆలోచించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, నేను దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నేను దేవుని కోసం కనిపెట్టుకోవాలి. మరణం వచ్చి మీద పడుతున్నా దేవుని కోసం కనిపెట్టుకోవాలా వద్దా? కనిపెట్టుకోవాలి. లేదంటే మరణాన్ని ఎలా జయిస్తాం మనం? సమస్యల మీద పడ్డను దేవుని కొరకు కనిపెట్టుకుంటే సమస్యలను నువ్వు జయించగలుగుతావు. అది మన గ్రహించ. ఏవి మన మీదకి వస్తున్నాయో వాటిని జయించుట కొరకైన శక్తిని దేవుడిచ్చాడు, అదే వాక్యం. కానీ సౌలు రాజును మనం చూస్తున్నాం. అతడు దేవుని కొరకు కనిపెట్టుకోకుండా, ప్రవక్త కొరకు కనిపెట్టుకోకుండా
జనుల వైపు చూస్తూ, శత్రువుల వైపు చూస్తూ, శరీర సంబంధంగా ఆలోచించి చేసిన పనికి దేవుని ప్రణాళికలో నుండి తొలగిపోయాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇతడు ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా ఇక్కడే దేవుడు జీతం ఇస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడే జీతం ఇస్తాడు. దేవుని వాక్యాన్ని కాదని దేవుని కొరకు ఎదురు చూడడాన్ని ప్రక్కన పెడితే నీ మంచితనము, నీ జ్ఞానము, నీ సమయస్ఫూర్తి, నీ కష్టము, వాటన్నిటికీ దేవుడు జీతం ఇక్కడే ఇస్తాడు. దాన్ని అంతటి నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది మనం గుర్తించాలి. అదే దేవుని కోసం కనిపెట్టుకున్నట్లయితే ఇక్కడిది ఎలాగైనా ముగిసిపోతుంది, ఇక్కడిది ఎలాగో తొలగిపోతుంది, కానీ దేవుడు అక్కడ మనకు జీతం ఇస్తాడు కదా. ఎక్కడ? అనంతమైన జీవితం ఒకటి ఉంది. ఇదేంటి? ముగిసిపోయే జీవితం, తాత్కాలికమైన జీవితం, అంతమైపోయే జీవితం ఇక్కడ ఉంది. అసలైన జీవితం అని చెప్పబడుతుంది. అది అనంతమైనది. అక్కడ దేవుడు జీతం ఇస్తాడు. అక్కడ నీ పనిని గుర్తిస్తాడు. అక్కడ నీకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ నీ కోసం దేవుడు అక్కడ నిన్ను మెచ్చుకుంటాడు. ఆ మెప్పుకు సంబంధించిన స్థానాన్ని దేవుడు కల్పిస్తాడు. ఎక్కడ? అనంతమైన జీవితంలో. అక్కడ అంతమే లేదు ఆ జీవితానికి. కాబట్టి ఆ అనంతమైన జీవితంలో మనం గుర్తింపు పొందాలి అంటే, మన పని గుర్తించబడాలంటే మనము దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యము కోసం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా జీవించేవారుగా ఉండాలి. దానికి బదులు అనేకమైనవి కనబడుతూ ఉంటాయి, కానీ వాటి ద్వారా నువ్వు అనంతమైన జీవితంలో ప్రవేశించగలవా? ఈ లోకములో అనేకమైన పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, ఇంకా ఆలోచించేవారు ఉన్నారు. రిజల్ట్స్ను చూసి పరిశోధనలు చేసి ఇవి మంచివి, ఇవి బాగున్నాయి అని చెప్పేవారు ఉన్నారు, నిపుణులైన వ్యక్తులు. కానీ ప్రతిఫలం అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఆస్తులు ఇక్కడే ఉంటాయి, మనుషులు వెళ్ళిపోతున్నారు. వారు సంపాదించిన సంపాదన కష్టమంతా ఇక్కడే ఉంటుంది, వారు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇది తాత్కాలికమైన జీవితం, అది మనం గుర్తించాలి. అయితే దేవుడు తన వాక్యము ద్వారా అనంతమైన జీవితంలో గుర్తింపు పొందడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. ఈ వాక్యము నిన్ను అనంతమైన జీవితంలో ప్రవేశపెడుతుంది. అది మనం గ్రహించాలి. ఇక్కడ కూడా ఈ వాక్యము మనకు సహాయం చేస్తుంది. ఇక్కడ కూడా దేవుని కనికరాన్ని మనం పొందుతాం. మన పనిలో, మన కష్టములో ఇక్కడ కూడా జీతం ఉంటుంది. అయితే అసలైనది అక్కడ ఉంది. అది మనం గుర్తించాలి. ఏదైనా మనలో ప్రశ్నలు ఉన్నాయి కదా, నా ప్రార్థనకు, నా భక్తికి నేను ఎదురు చూడడానికి, దేవుని మీద ఆశ పెట్టుకోవడానికి దేవుడు చేసిందేంటి? అది దాచబడి ఉంది. అందుకే మన విశ్వాసాన్ని ఎక్కడి వరకు కొనసాగించాలి? ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు దాన్ని కాపాడాలి. అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి? విశ్వసిస్తూనే ఉండాలి, నమ్ముతూనే ఉండాలి. అనుమానించడం కాదు, నమ్మకం నుండి వెనుకంజ వేయడం కాదు, వెనక్కి రావడం కాదు, నమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అవి మన కంటికి కనబడనివి, మన కన్ను చూడలేదు, వాటిని దాచిపెట్టాడు దేవుడు. బయటికి తీసి చూపిస్తేనే తప్ప మనకు అర్థం కాదు. అది మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే ప్రార్థన గురించి మనం నేర్చుకునేటప్పుడు ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి, ఎంతవరకు దేవుని కొరకు ఎదురు చూడాలి? నిరంతరం, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని పట్ల నీకున్న ఆశను, దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తూనే ఉండాలి చివరి వరకు. ఇదే నీ పని, ఇదే నీ పని. నీ విశ్వాసానికి ఏమి ఇవ్వాలో ఒక రోజున ఆయన దాచిపెట్టాడు దాన్ని. కొన్నిటిని మనం చూస్తున్నాం, అదంతా ఈ జీవితానికి సంబంధించిన విషయాలు. కానీ కొన్ని చూడని ఉన్నాయి, అవి అనంతమైన జీవితానికి సంబంధించింది. అది మనం గ్రహించాలి. మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ
అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేవి. అవి ఉన్నాయి. ఈ కంటికి కనబడకుండా అవి ఉన్నాయి, ఈ చెవికి వినబడకుండా అవి ఉన్నాయి, ఈ హృదయం కూడా తెలుసుకోలేనంత ఎత్తులో దేవుడు మన కొరకు చేసే కార్యాలు ఉన్నాయి. అదే మన విశ్వాసము. దానికి ఆధారం దేవుని యొక్క వాక్యం, దేవుని ప్రమాణ వాక్యం. వాక్యం అంటే నిబంధన వాక్యం. దేవుడు మనుషులతో చేసిన ఏంటది? నిబంధన అంటే ప్రమాణం అని చెప్పవచ్చు. ఏం వాక్యం ఇది? ఏదో పేపర్ మీద రాయబడింది కాదు, ఇది దేవుడు మనుషులతో చేసిన ప్రమాణం అన్నమాట. నీతి కొరకు, న్యాయము కొరకు వాక్యం ఏం చెప్తుంది? నీతి మార్గాలను గురించి, న్యాయాన్ని గురించి, అలాగే మంచితనమును గురించి, ఆత్మీయతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నీతి అన్నవాడు వెనకనే పడుతున్నాడు, న్యాయం అనుకున్నవాడు వెనకబడుతున్నాడు. కాబట్టి అనేకులకు ఆకర్షణ లేదు. నీతి అంటే, న్యాయం అంటే, క్రమం అంటే ఎలాగైనా దాటిపోవాలి, ఎలాగైనా ఏది చేసైనా గెలవాలి, పాస్ కావాలి, ఫస్ట్ రావాలి, ర్యాంక్ సాధించాలి, ఏం చేసైనా సరే. నీతిని ప్రక్కన పెట్టి, న్యాయాన్ని ప్రక్కన పెట్టి, ఆత్మీయతను ప్రక్కన పెట్టి, దేవుడు వాక్యములో చెప్పిన క్రమములను ప్రక్కన పెట్టి, విధానాలను ప్రక్కన పెట్టి చాలామంది ముందుకెళ్ళాలి, ఎలాగైనా ముందుకెళ్ళాలి. క్రమములో ముందుకు వెళ్తేనే ముందుకు వెళ్తాను, క్రమం నన్ను కూర్చోబెడితే నేను కూర్చొనే ఉంటాను, ఎంతమంది అయినా నన్ను దాటిపోనివో అనుకునేవారు ఉన్నారా? అసలు ఉన్నారా? నువ్వు ముందెళ్ళినా కూడా నిన్ను దాటి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు, నిన్ను వెనక్కినట్టు ఎంతసేపు కూర్చుంటావు? ఉన్నారా అలాంటి వారు? అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. వాగ్దానం పొందాడు, అందరూ ముందుకెళ్తున్నారు, ఈయన మాత్రం వాగ్దానం పట్టుకున్నందుకు కూర్చొనే ఉండాల్సి వస్తుంది. చివరికి మృతతుల్యుడయ్యే పరిస్థితి ఏర్పడింది. శరీరంలో అన్నీ సాధారణంగా జరిగిపోతున్నాయి, దేవుడు మాట్లాడినట్లు ఏది లేదు. అయినా సరే ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచాడు. విశ్వాస సంబంధులే ఈ వాక్యాలన్నీ క్రిందికి మీరు చదివితే రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఇవన్నీ తెలియజేస్తూ, వాగ్దాన సంబంధులు అంటే విశ్వాస సంబంధులు. దేవుణ్ణి, ఆయన మాటలను నమ్మి ఆ మాటల కొరకు చివరి వరకు ఎదురు చూచేవారే వారసులు అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. దేనికి? దేవుడు ఏర్పాటు చేసే జీవితానికి. ఒక జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నాశనము కాని జీవమునకున్న శక్తి చేత అది దేవుడు నిర్మిస్తున్నాడు. అది మనం గ్రహించాలి. పునాదులు కలిగిన పట్టణం, ఇక్కడ నిలువరమైన పట్టణము లేదు. దాని కొరకే ఇక్కడ ఎదురు చూస్తున్నాం మనం. దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించాడు, నిరంతరం ఉండేదాన్ని దేవుడు నిర్మించాడు. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. అది యుగాయుగములు ఉండేది. కాబట్టి శరీర సంబంధంగా ఆలోచించిన వారి జీవితాలు చూడండి, వారి కష్టము, వారి యొక్క ఆలోచనలు అవన్నీ ఎన్నికలోనికి రావు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు దగ్గర చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోవాబు. యోవాబు అనే వ్యక్తిని చూస్తే దావీదు దగ్గర ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న అతను దావీదు తరువాత సొలొమోను దగ్గర విలువలేని వ్యక్తి అయిపోయాడు. సొలొమోను అతన్ని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? దావీదు దగ్గర ఉన్నప్పుడు చేసిన తప్పులు కారణం. సమాధాన కాలములో అతడేం చేశాడు? రక్తాన్ని చిందించాడు. సమాధానం కొరకు పిలిచిన స్థలములో సమాధానం కోసం పిలిచి చంపేశాడు. దానికి దేవుడు ఇచ్చిన తీర్పుకు అతనికి ఏం జరిగిందో వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం మనకి ఎటువంటి విధానాలను బోధిస్తుంది? నీతియుక్తమైన, న్యాయమైన, క్రమమైన, అలాగే ఆత్మ సంబంధమైన, ఆత్మీయతకు సంబంధించిన, దైవత్వానికి సంబంధించిన విధానాలను దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్న సంగతిని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో అలా ఎదురు చూసిన వారిని గురించి మనం చూస్తే, అలా ఎదురు చూసిన వారిని గురించి దావీదును మనం చూడగలం. దావీదు జీవితాన్ని చూడండి, ఎంత వాక్యానుసారంగా ఉన్నాడో,
ఎంతగా వాక్యం ఏది చెప్తుందో దాని కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడో దేవుని వాక్యంలో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దావీదును దేవుడు అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడ్డాడు దావీదు అని తెలిసిన తర్వాత సౌలు ఏం చేయాలి? అతనికి ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వడం మొదలుపెట్టాలి. అలా కాకుండా అతన్ని చంపడం మొదలుపెట్టాడు. ఏ విధంగా చంపగలను? అతని వైపు సైనికులందరినీ శత్రువులుగా చేయడం మొదలుపెట్టాడు. అతన్ని దేశద్రోహిగా చిత్రీకరించడం, రాజు యొక్క కుమారుల ప్రాణాన్ని తీసే వ్యక్తిగా చిత్రీకరించడం మొదలుపెట్టాడు. రాజద్రోహి. ఏం చేశాడు? రాజు కుమారులను చంపడానికి ప్రయత్నించాడు అన్నట్లుగా సృష్టించాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపాలని ప్రయత్నించలేదు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత కూడా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూడలేదు. సౌలు చనిపోయిన తర్వాత ఇంకెవరు ఉండేది? దావీదే కదా. అయినప్పటికీ కూడా వారు వచ్చి మీరే రాజుగా ఉండాలని చెప్పేంత వరకు కూడా ఆ రాజు యొక్క స్థానాన్ని ఆశించలేదు. సౌలు చనిపోయిన తర్వాత యూదా ప్రజలు వచ్చారు, మా మీద మీరు రాజుగా ఉండాలని యెరూషలేముకు తీసుకొని వచ్చి అతన్ని అభిషేకించారు. వారి మీద మాత్రమే రాజుగా ఉన్నాడు. మిగిలిన ఇశ్రాయేలులందరూ కూడా సౌలు యొక్క కుమారుడు ఒక వ్యక్తి ఉంటే, ఆ యుద్ధంలో 3 కుమారులు చనిపోయారు. కానీ ఒక కుమారుడు ఉంటే అతన్ని రాజుగా పెట్టుకొని వారు అతని పరిపాలన క్రింద ఉన్నారు. కానీ దావీదు దగ్గరికి రాలేదు. 7 సంవత్సరములు ఆ విధంగా జరిగినా కూడా దావీదు అలాగే ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా ఉండాలని అతడు ఏమీ చేయలేదు. చివరికి సౌలు కొడుకు కూడా చనిపోయిన తర్వాత కూడా రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు. వారందరూ పెద్దలైన వారందరూ వచ్చి దావీదును మా అందరి మీద మీరు రాజుగా ఉండాలి, ఒక్క యూదా ప్రజల మీద కాదు అని ఆహ్వానించినప్పుడు అప్పుడు అందరి మీద రాజు అయ్యాడు. ఎంతవరకు ఎదురు చూశాడు? సౌలు చనిపోయినా కూడా, ఇంకా వేరే దిక్కు లేకపోయినా కూడా దావీదు వెళ్ళలేదు. రాజు స్థానాన్ని ఆశించలేదు, ప్రయత్నాలు చేయలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. మరి దేవుడు అభిషేకించాడు కదా, దేవుడు చెప్పాడు కదా, నీవే అందరి మీద, నా ప్రజలందరి మీద రాజు అవుతావని దేవుడు చెప్పాడు కదా. సౌలు కూడా చనిపోయాడు కదా, ఇక అభిషేకం పొందింది అతడొక్కడే కదా. అయినా కూడా క్రమాన్ని విడిచి అక్రమముగా బలాన్ని బట్టి, యుద్ధాన్ని బట్టి ఆక్రమించుకోవడానికి అతడు ప్రయత్నం చేయలేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నా కేవలం యూదా ప్రజల మీద మాత్రమే 7 సంవత్సరములు రాజుగా రాజ్యము చేస్తున్నా కూడా సౌలు యొక్క కొడుకు మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. అలా అనేక రాజులు వచ్చి ఆక్రమించుకునే విషయాలు మనం చూస్తున్నాం. కానీ దావీదు వెళ్ళలేదు, ప్రక్కనున్న ప్రాంతంలోనే అడుగు పెట్టలేదు. అటువంటి విషయాలను చూస్తున్నా. కాబట్టి దావీదు నిజంగా ఎంతగా కనిపెట్టుకున్నాడు. సౌలు చనిపోయినా కూడా, సౌలు యొక్క కొడుకును రాజుగా చేసుకున్నా కూడా అతడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రజలందరూ కలిసి, సౌలు కుమారుడు కూడా చనిపోయిన తర్వాత ప్రజలందరూ, పెద్దలందరూ కలిసి వచ్చినప్పుడే అందరి మీద అతడు మరలా అభిషేకించబడ్డాడు. 3వసారి. మొదటిసారి సమూయేలు ప్రవక్త ద్వారా, 2వసారి యూదా ప్రజల ద్వారా, 3వసారి అందరి మీద. ఎన్నిసార్లు అభిషేకం పొందుతూ వచ్చాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నిజముగా అందుకే దావీదుకు దేవుడు అనుగ్రహించేవి శాశ్వతమైనవి, తాత్కాలికమైనవి కాదు. అతని కష్టం అనేది తాత్కాలికంగా ఈ లోకంలోని చరిత్రలో కలిసిపోయేది కాదు. దేవుడు గుర్తించేది వాక్యానుసారముగా దేవుని స్వభావానికి సంబంధించిన విధానంలో అతడు జీవించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యంలో అనేకులైన భక్తులని మనం చూస్తాం. అనేకులైన భక్తులు ఉన్నారు. దేవుని వాక్యంలో అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను గురించి దేవుని వాక్యం చెప్తుంది. వారు గుడారాల్లో బ్రతికారు. వారిని గురించి ఎంత ఆశ్చర్యం!
వారి గురించి ఎంత ఆశ్చర్యం. లైఫ్ లాంగ్ అనే మాట మనం వింటాం కదా. లైఫ్ లాంగ్ హాయిగా జీవించే దాని కొరకు మనుషులు ప్రయత్నం చేస్తే వీరేం చేశారో తెలుసా? నిత్యత్వం కొరకు లైఫ్ లాంగ్ ఈ జీవితం ఉన్నంత వరకు గుడారాల్లో బ్రతకడానికి, వెల చెల్లించడానికి అంకితం చేసుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు వారిని గురించి ఈ ప్రత్యేకమైన విషయాన్ని. భూమి మీద యాత్రికులం, పరదేశులం అని వారు నిర్ణయించుకున్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే యాకోబు జీవితాన్ని మనం చూస్తే, యాకోబు జీవితంలో దాదాపుగా 40 సంవత్సరాలు 14 సంవత్సరాల గురించి మనం చూస్తాం కదా. మోసానికి గురి అయినా కూడా 7 సంవత్సరాలు నువ్వు పని చేయి. పని ఎందుకు చేయాలి? తన కుమార్తెని ఇవ్వడానికి ఇతడు పని ఎందుకు చేయాలండి? వారందరూ ఆ విధంగా చేయుట అలవాటానికి కూడా అక్కడ వాక్యంలో లేదు మనకేమి. కానీ ఒక క్రమములో వెళ్ళడానికి ఇప్పుడు అతని ముందు 7 సంవత్సరాలు కొలువు చేయమన్న విషయం వచ్చింది. ఉద్యోగం సంపాదించిరా అంటే ఎన్ని రోజులు పట్టేదండి? 4 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే 7 సంవత్సరాలు నా క్రింద పని చేయి, ఈ పనిని చూసి నా క్రింద పని చేయి 7 సంవత్సరాలు అన్నాడు. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత మోసం చేశాడు. మోసం చేసి ఏమంటున్నాడు? మళ్ళీ 7 సంవత్సరాలు పని చేయంటున్నాడు. ఎందుకు ఇదంతా? ఎందుకు నష్టపోవాలి 7 సంవత్సరాలు? 7 సంవత్సరాలు మీరు నష్టపోతారా? 7 సంవత్సరాలు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారా మీరు? 7 సంవత్సరాలు దేవుడు ఆగమంటే మీరు ఆగుతారా? ఏదన్నా విషయం ప్రస్తావన వచ్చిన తర్వాత, వివాహ ప్రస్తావన వచ్చిన తర్వాత అతడు ఉన్నాడు క్రమం కొరకు అతడు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు చేయమంటున్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు. ఏంటిది? వివాహ వయసు వచ్చిన తర్వాత 14 సంవత్సరాల జీవితం అండి. ఈ 14 సంవత్సరాల్లో అందరూ ఏం చేస్తున్నారు? ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. వారి యొక్క ఆ ముఖ్యమైన జీవితాన్ని ముగించేస్తున్నారు. ఇంకా స్టార్టే కాలేదు. తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత మోసం చేయలేదని 7 సంవత్సరాలు నీకు ఫ్రీగా సర్వీస్ చేస్తానన్నాడు. మీకు అర్థమవుతుందా? ఈయన చూడండి, 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అనడమే అక్కడ అందరూ ఏం చేయట్లేదు. 7 సంవత్సరాలు అన్యునికైతే అలా పెడతావా నువ్వు? లేక ఇతరులకైతే అలా పెడతావా? నీకు దేవుడు కృప చూపించి నీకు సంబంధించిన వ్యక్తిని ఆ దేశం నుండి, ఆ ప్రాంతం నుండి ఇక్కడికి పంపించి ఎంతగా దేవుడు కృప చూపిస్తే 7 సంవత్సరాల కష్టం పెట్టాడు. తర్వాత 7 సంవత్సరాలు మళ్ళీ మోసం చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాలు, 14 సంవత్సరాల తర్వాత అయినా మోసం చెయ్యనందుకు ఇంక 7 సంవత్సరాలు కృతజ్ఞతగా నేను నీకు సేవ చేస్తాను ఫ్రీగా అన్నాడు. ఆ 7వ సంవత్సరం అవుతూ ఉండగా అక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి. ఆ జరిగిన పరిస్థితులు చూస్తే మన నాన్న ఆస్తి అంతా కూడా దోచుకున్నాడు ఈ యాకోబు అని మాట్లాడుతూ ఉన్నారు లాబాను యొక్క కుమారులు. ఎందుకంటే అతడు చేసిన ప్రతి పనిలో విస్తారంగా ప్రతిఫలం వచ్చేసరికి ఇతడు ఎలా వచ్చాడు? ఇప్పుడు చూడు ఇదంతా ఎవరిది అని అనుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా ఉంటుంది కదా ఇటువంటి పరిస్థితులు. మరి అతని కష్టం, అదే కష్టపడుతున్నావు నువ్వు. అతడు వచ్చినప్పుడు నీకు అతనికి ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ తండ్రి యొక్క గొర్రెలు ఉన్నాయి, తండ్రి యొక్క ఆస్తి అంతా నీ చేతిలో ఉంది. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? అలాంటి ఆత్మవిమర్శనం చేసుకోవడం లేదు. కాబట్టి లాబాను కుమారులు నిందించడము ద్వారా అతడు 6 సంవత్సరాలు కొలువు ఫ్రీగా చేసిన తర్వాత అతడు నేను నా కుటుంబం కొరకు కష్టపడాలి అన్న ప్రస్తావన తీసుకొస్తాడు. ఎందుకు? లాబాను కుమారులు ఇలా మాట్లాడడం చూసి. ఆ తర్వాత 20 సంవత్సరాలు బయట ఉంటాడు. ఇవి 20 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు. తర్వాత 20 సంవత్సరాలు బయట ఉంటాడు. బయట ఉన్నప్పుడు ఇతని దగ్గర పని చేస్తూ ఉంటే ఆ 20 సంవత్సరాల్లో
ఇతన్ని ఎంతగా అతని దగ్గరే పని చేస్తూ, నా దగ్గరే పని చేయి, నేను నీకు జీతం ఇస్తా, ఏం జీతం కావాలో చెప్పు అంటే అతడు అడ్జస్ట్ అయ్యాడండి. 20 సంవత్సరాలు నిన్ను చూశాను, అలాంటి నీ దగ్గర నేను ఎందుకు పని చేస్తా అనలేదు. సరే నీ దగ్గరే పని చేస్తా, నీకెంత జీతం కావాలో చెప్పు, నేను ఇస్తాను అని అన్నాడు లాబాను. అడ్జస్ట్ అయ్యి అతని దగ్గర పనిచేశాడు యాకోబు. మళ్ళీ 20 సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో మనం వాక్యంలో చూస్తాం. అదంతా దేవుడు చూసి ఒక రోజున వచ్చి, ఇక నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. నేను నీకు సహాయం చేస్తాను, ఇక నుండి నేను నీకు గైడెన్స్ ఇస్తానంటాడు దేవుడు యాకోబుతో. ఇప్పుడు ఏదైతే మోసం చేసి నీకన్ని బలహీనమైనవి కావాలని ఇస్తాడో వాటినే బలంగా నేను మారుస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని యాకోబుకు కలలో దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమవుతుంది, అది మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా సాధ్యం కాదు. ఎందుకంటే అది సైన్స్ కాదు, అది మిరకల్. అర్థమవుతుందా? అదేదో అందరూ చేస్తే మనం చేస్తే ఎందుకు కాదు, అలా అవుతుంది అనుకుంటే అలా కాదు. ఎందుకంటే అక్కడ అద్భుతమైన అసాధారణమైన విధానంలో దేవుడు యాకోబుని హెచ్చించాలనుకుంటున్నాడు. అది మనం చూస్తాం. కాబట్టి లాబాను అన్ని విధానాల్లో చూసి ఈ కాలం ఎటువంటిది, ఈ కాలంలో ఎటువంటి గొర్రెలు వస్తాయి, వేటికి ఏవి ఉత్పత్తి అవుతున్నాయి, సైన్స్ పరిజ్ఞానం ఇదంతా బాగా నేర్చుకొని అనుభవంతో అతడు చేస్తున్నవన్నీ దేవుడు రివర్స్ చేయడం మొదలుపెట్టాడు. అన్నీ చూసి తనకు తన కుమారులకు బలమైనవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు బలహీనమైనవన్నీ కూడా ఏవి బలహీనమైన వస్తున్నాయో గమనించి అవన్నీ యాకోబుకు చెప్తుంటే దేవుడు వాటినే ఉత్పత్తి చేయడం, వాటినే వృద్ధి పొందించడం దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అలా అందరికీ గొర్రెలు తగ్గిపోతూ వచ్చాయి, యాకోబుకు విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రయత్నం కాదు అనేకమైన ప్రయత్నాలు చేశారు. 20 సంవత్సరాలు ఇంట్లో, 20 సంవత్సరాలు బయట, 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు ఎక్కడైనా దారి తప్పి ప్రవర్తించాడా? ఎక్కడైనా ఒకే ఒక్క సందర్భంలో అతడు మోసము చేసిన వాడాయన్ను అంటుంది వాక్యం. ఎక్కడ తెలుసా? తాను తన ఇంటికి వెళ్తున్నప్పుడు, తన లాబాను యొక్క కుమార్తెను తీసుకొని తన ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆ దేశము నుండి వెళ్ళిపోతున్నప్పుడు తన మామకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. అది ఇవ్వలేదు గనుక అతడు చెప్పకుండా పోవడాన్ని బట్టి అలా మోసము చేసిన వాడాయన్ను అని వాక్యంలో రాస్తుంది. ఎందుకు చెప్పకుండా పోతున్నాడు? చెప్తే నన్ను ఇక్కడే బంధిస్తాడేమో, చెప్తే అన్నీ తీసుకొని నేను ఒంటరిగా వచ్చా వెళ్ళిపో అని నా భార్యను కూడా నాతో పంపించకుండా, నా పిల్లలు కూడా నాకు ఇవ్వకుండా ఒంటరిగా పంపిస్తాడేమో, తన రాజ్యం ఇదంతా కూడా అని భయపడి అతడు వెళ్ళిపోయాడని లాబాను దగ్గర ఒప్పుకుంటాడు. అది మనం చూస్తాం. కాబట్టి యాకోబు 40 సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఎక్కడ దారి తప్పలేదు. అది చూడండి మీరు, ఎంత నష్టం కలుగుతున్నా అతడు అక్కడే మిగిలిపోయినా, 20 సంవత్సరాలు గడిచిపోయినా, 20 సంవత్సరాలు గడిచిపోయినా ఏమీ లేనివాడుగా నిలబడ్డా కూడా అతడు మనుషుల వలె కృత్రిమ ప్రయత్నాలు చేయలేదు. అదే ఆత్మీయతను నమ్ముకున్నాడు, అదే క్రమాన్ని నమ్ముకున్నాడు, అదే నీతిని న్యాయాన్ని నమ్ముకున్నాడు. అది మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు చేసిన కష్టము, పని అనేది ఇక్కడ కాదు, పరలోకమే గుర్తిస్తుంది. మీకు అర్థమవుతుందా? శరీర సంబంధమైన విషయాలు వారంతా దేవుని పిల్లలుగా పిలువబడరు. నువ్వు శరీర సంబంధముగా, శరీర రీతిగా, ఈ లోక పరముగా నువ్వు ఆలోచించిన జ్ఞానము, కష్టము, ప్రయాస ఇక్కడితో ముగిసిపోతుంది. కానీ వాక్య ప్రకారం, దేవుని వ్యక్తిత్వం ప్రకారం వాక్యం ఏది చెప్తుందో ఆ విధానములో నీతి కొరకు, న్యాయం కొరకు, క్రమము కొరకు, అలాగే ఆత్మీయత కొరకు నువ్వు నిలబడితే నీ పనిని పరలోకమే గుర్తిస్తుంది. అనంతమైన జీవితంలో దేవునికి ఒక స్థానాన్ని కల్పిస్తాడు. అయిపోయిందని నువ్వు చెప్పవు, నా జీవితం ఉంది, నేను మంటి నుండి మహిమకు వెళ్తున్నాను, అసలైన జీవితం ఉంది. దేవుడు, నేను కాదు డిజైన్ చేసేది, దేవుడే
నా కోసం డిజైన్ చేస్తున్న జీవితం ఉందని మనం గంభీరంగా చెప్పగలం. కాబట్టి వాగ్దాన సంబంధమైన జీవితం కొరకు మనం ప్రయాసపడాలి. అబ్రహాం ఎదురు చూస్తూ 99 సంవత్సరాల వయస్సులోకి వచ్చాడు. అయినా దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. మృతతుల్యుడయ్యే పరిస్థితి వచ్చినా కూడా అవిశ్వాసానికి అవకాశం ఇవ్వలేదు. దేవుని నమ్మకుండా ఉండడానికి తానేదో చేసి ముగించవచ్చు కదా, తానేదో ఎవరినో ప్రకటించవచ్చు కదా, లేకపోతే ఏం చేయకుండా నా ప్రాణం పోతే ఎలా అనే పరిస్థితుల్లో లేడతను. మృతతుల్యమయ్యే పరిస్థితి వచ్చినా కూడా దేవుని శక్తి వైపు అతడు చూశాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి శరీర సంబంధులు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలు. వాగ్దాన సంబంధమైనదే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వాగ్దానము ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం, వాగ్దానం అంటే దేవుని మాట, దేవుని వాక్యం. ఏది వాక్యానుసారము అదే నీ జీవితంలో దేవుడు గుర్తిస్తున్నాడు. ఏది వాక్యానుసారముగా లేదో ఆ కష్టమంతా కూడా ఏమైపోతుంది, లోకముతో పాటు నశించిపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈరోజు అందుకే దేవుడు తన వాక్యాన్ని మన యొద్దకు తీసుకొస్తున్నాడు. ఈ వాక్యం మీద నీ మనసు ఉంచితే నీకు మేలు. ఈ వాక్యానుసారముగా నీ జీవితాన్ని క్రమపరుచుకున్నట్లయితే నీ పనిని, నీ కష్టాన్ని, నీ జ్ఞానాన్ని దేవుడు గుర్తించి మెచ్చుకొని నీకు ఒక గొప్ప అంతస్తును ఇవ్వగలడు దేవుడు. ఆయన మెచ్చుకున్నాడంటే మనకి ఎటువంటి బహుమానాలు ఇస్తాడు? ఈ లోకం మెచ్చుకుంటుంది అంటేనే గొప్పవి ఇస్తున్నప్పుడు దేవుడు పరలోకం మెచ్చుకోగలిగిన జీవితం మనకు ఉన్నట్లయితే దేవుడు ఎటువంటి బహుమానాన్ని, అంతస్తుని ఇస్తాడనేది నిజంగా ఆశ్చర్యమని మనం గుర్తించాలి. కాబట్టి భక్తులైన వారందరూ కూడా మన యోసేపును గురించి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు జీవితం కూడా మనం చూస్తే 13 సంవత్సరాల్లో ఎన్ని పరీక్షలు మీరు చూడండి, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. కానీ ఎక్కడ కూడా శరీర సంబంధంగా అతను ప్రవర్తించలేదు. ఎక్కడ కూడా ఇదైనా కాపాడుకుందాం అని కృత్రిమంగా ఏ పనిని కూడా అతడు చేయలేదు. అదే యథార్థత, అదే నీతి, అదే ఆత్మీయత, ఇతరులను పలకరించడం, ఇతరులకు సహాయం చేయడం. ఎంతమందికి సహాయం చేసినా అందరూ కూడా స్వార్థపరులే అని ఎక్కడైనా మారిపోయాడా? జైల్లో పడ్డవాళ్ళు, ఇతడు ఒక్కడే నీతిమంతుడుగా ఉండి జైలుకు వచ్చిన వాడు, మిగిలిన వారందరూ కూడా నేరస్తులై వచ్చిన వారే దాదాపుగా. కానీ అందరినీ పలకరించేవాడుగా ఉన్నాడు, అందరికీ పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, శరీర సంబంధమైనవన్నీ కూడా నశించిపోతాయి. దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు, వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వాక్య సంబంధమైన జీవితం మనకు కావాలి. వాక్యం కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. నీతి కొరకు, న్యాయం కొరకు, క్రమమైన జీవితం కోసం ఎంత వెల చెల్లించినా కూడా అది తక్కువే. భక్తులైన వారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు జీవిత కాలం అంతా కూడా వెల చెల్లించారు. సరే, ఎంత ఆశ్చర్యమో! ఎంత వెల చెల్లించారు? ప్రభువా, మేము చనిపోయేంతవరకు గుడారాల్లోనే ఉంటాం. ఎందుకు గుడారాలు? మేము ఇంకా ఇల్లు నిర్మించుకోలేదు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? మా కోసం ఇల్లు దేవుడు నిర్మిస్తాడు, ఆయన నిర్మించే ఇంటి కోసం మేము ఇక్కడ గుడారంలో ఉంటున్నాం. ఎక్కడ నిర్మిస్తున్నావు? దేవుని రాజ్యంలో. ఎవరు నిర్మిస్తున్నారు? దేవుడు. నీ పనేంటి? ఎదురు చూద్దాం. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి జీవితకాలం అంతా వెల చెల్లించారు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయాలు నీతి కొరకు, న్యాయము కొరకు, క్రమము కొరకు, ఆత్మీయత కొరకు, ఏ మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడో ఆ మార్గములో ఎంతమంది దాటి వెళ్తున్నా, ఎన్ని జరుగుతున్నా, నీ పనిని దేవుడు గుర్తించాలంటే, పరలోకము నీ పనిని గుర్తించాలంటే, అనంతమైన జీవితంలో నీవు ప్రతిఫలం పొందాలంటే మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, వాక్యాన్ని ముందు పెట్టుకొని జీవించాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి
మన జీవితంలో ఏది వాక్యం, ఏది వాక్యానుసారమైన జీవితం? వాక్యం కోసం నువ్వు ఏది నష్టపోయావు? వాక్యం కొరకు దేన్ని నువ్వు ప్రక్కన పెట్టగలిగావు? ఆత్మీయత కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు నువ్వు కోల్పోయింది, నష్టపోయింది ఏది అని అడిగితే మనం ఏం చెప్పగలం? న్యాయం కొరకు, నీతి కొరకు, ఆత్మీయంగా ఉండడానికి, దేవుని వలె ఉండడానికి నేను ఈ వెలను చెల్లిస్తున్నానని దేని గురించి చెప్పగలం? అటువంటి జీవితాన్ని మనం జీవించాలని వాగ్దాన సంబంధులుగా, అలాగే విశ్వాస సంబంధులుగా ఆత్మీయ క్రమము కొరకు, ఆత్మీయ విధానాల కొరకు మన జీవితాన్ని వెలగా చెల్లించాలని, జీవితకాలం అంతా కూడా ఆత్మీయ క్రమము కొరకు, ఆత్మీయ విధానము కొరకు ప్రయాసపడాలని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.